సో ఇక సాక్షిలో చూసుకుంటే సూపర్ మోసం అండి. సూపర్ 6, సూపర్ 11 సక్రమంగా అమలు చేశారా? సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఈయన ఏమైనా నిప్పులు జేబులు వేసుకుని తిరుగుతాడేమో అర్థం కావట్లా. అందరిపైన నిప్పులు జరిగేస్తూ ఉంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 50 ఏళ్ళకి నెలకు 4,000 చొప్పున పింఛన్ ఎక్కడిస్తున్నారు? ఈ 2 ఏళ్లలో 96,000 మందికి పంపిణీ చేశారు. ఇది కూడా మోసం కాదా? రైతు భరోసా కేంద్రం కింద ఇచ్చే కాకుండా ఏటా 20,000 ఇస్తామన్నారు. 2 ఏళ్లలో 40,000కు గాను 10,000 ఇచ్చి 30,000 ఎగ్గొట్టారు. మోసం కాదా? తల్లికి వందనం కింద 2 ఏళ్లకు గాను ప్రతి పిల్లాడికి 30,000 ఎక్కడిచ్చారు? తొలి ఏడాది ఎగ్గొట్టి 2వ ఏడాది అరాకొరగా ఇవ్వడం మోసం కాదా? రాష్ట్రమంతటా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ఆంక్షలు పెట్టడం మోసం కాదా? 420 చేష్టలతో ప్రజలను మోసగించి గోబెల్స్కు టీచర్ మెంటర్లో ప్రచారం చేశారు. చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలి. ఈయన మీద ఏం పెట్టాలో. సో ఆయన నిన్న మీటింగ్ ఉంది కదా, దాన్ని హైలైట్ చేశారనమాట. సాక్షి కదా. ఉద్యోగులను ముంచేశారు. 5 డిఏలకు గాను ఇచ్చింది ఒకే ఒకటి, అది వాయిదాల్లో. ఐఆర్ ఊసేలేదు. పీఆర్సీ హామీ గాలికి వదిలేశారు. 31,000 కోట్ల బకాయిలు పెండింగ్ అంట. మరి వీళ్ళు ఉన్నప్పుడు ఇచ్చారు కదండి. జీతం అయితే 16వ తేదీ ఇచ్చారు వీళ్ళు. లడ్డూ ప్రసాదంపై నిరాధార నిందల. తిరుమల లడ్డూ ప్రసాదంపై జంతువుల కొవ్వు కలిసి నెయ్యితో తయారు చేశారన్నావు. వాటిని భక్తులు తిన్నారన్నావు. వాటిని ఆధారాలు దొరికాయా? రాజకీయ లబ్ధి కోసం తిరుమల శ్రీవారి రెడ్డిని ప్రతిష్టను దెబ్బతీస్తారా? బాబుపై వైఎస్ జగన్ ఫైర్. ఈ సర్కారుకు మాయరోగం. మీ స్కాముల కోసం ప్రజల ఆరోగ్య భద్రతను దెబ్బతీస్తారా బాబు? ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేశారు. కొత్త వైద్య కళాశాలకు ప్రైవేట్ ఇస్తున్నారు. ప్రైవేటు పరం చేసి ప్రభుత్వమే జీతాలు ఇస్తుందట. ఇంతకన్నా పెద్ద స్కామ్ ఉందా? సో ఇక పుతిన్కి ఘన స్వాగతం అండి. నేను పుతిన్ గారు వచ్చారు కదా, దానికి సంబంధించిన న్యూస్ వేశారు. కొత్త ప్రభుత్వం వైద్య కళాశాలలో పీజీ సీటు 29 లక్షలు. చంద్రబాబు సర్కార్ నిర్ణయం. అంతా తప్పే అండి. ఈ 29 లక్షల రూపాయల సీట్ ఏంటంటే ఎన్ఆర్ఐ కోట అండి. మామూలు గవర్నమెంట్ కోట అయితే 30,000కే దొరుకుతుంది. ఇది ఎన్ఆర్ఐ కోట. ఎన్ఆర్ఐ కోట 29 లక్షల రూపాయలకి ఇస్తున్నారని వేసాడే కానీ గవర్నమెంట్ సీటు 30,000కే ఇస్తున్నారని అది మాత్రం వేరు. ఇలా సెలవులు ఇచ్చారని చెప్పేసి 2026 సెలవులు చెప్తే విడుదల చేసింది ప్రభుత్వం. ఇక ఆంధ్రజ్యోతిలోకి వస్తే 25 ఒప్పందాలు పుతిన్ పర్యటన సందర్భంగా భారత్, రష్యా మధ్య కుదిరే అవకాశం. సో ఇది వేశారు. ఇక ఇదేంది జగన్ అబద్ధాలు, వాదనలు, అవాకులు, అబద్ధాలు. ఎంపిక చేసుకున్న మీడియాతో 2.43 గంటల ప్రెస్ మీట్. అరటు నుంచి కల్తీ నెయ్యి దాకా అన్నిటిపైన సొంత తీర్పులు. ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా డైవర్షన్ పేరుతో ముగింపు. వాడు వీడు ఎవడు? ఐపీఎస్లపై జగన్మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు జరుగుతున్నా కూడా అక్కసు. బాబు కుట్ర అంటూ చిందులు. పరాకామణి చోరు చిన్న విషయమేనంట. కల్తీ నెయ్యిపై దర్యాప్తు చేయొద్దట. తమ వాళ్ళంతా సచ్చీరులు అంటూ కితాబు. చెప్పింది మాత్రమే వినండి, ప్రశ్నలు అడగొద్దు అంటూ ఏకంగా 2 గంటల 43 నిమిషాల పాటు ప్రెస్ మీట్ అంట. కోర్టు తీర్పుల మేరకు జరుగుతున్న దర్యాప్తులపైన రాజకీయం. మా వాళ్ళంతా మంచోళ్ళు అంటూ కితాబు. అర్ధసత్యాలతో అడ్డగోలు వాదనలు. ఇది జగన్ తీరు. ఆయన మాట్లాడాలి కదా, అలా మాట్లాడకపోతే ఆశ్చర్యం. మాట్లాడితే ఆశ్చర్యం ఉండదు. సో జగన్ హయాంలో రాష్ట్రానికి చెడ్డపేరని వేశారండి. పెట్టుబడులకు అవకాశాలే లేవన్న ప్రథమ తొలగించుకున్నాం సీఎం. ఎస్ఐపిబి భేటీలో 20,444 కోట్లు పెట్టుబడులకు ప్రతిపాదనలు ఆమోదంటండి. వీటిలో 56.27 ఉద్యోగాలు ఛాన్స్. ఎవరు క్రెడిట్, ఎవరు చోరీ? గూగుల్ డేటా సెంటర్పై జగన్ చిత్రాలు. సో అది వేసి. సో ఇది అండి ఈ 3 పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. చివరి వరకు చూసిన వరకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.